18 యుగాలుగా గడిచినాయి మాకు. గెలిచిన 3 రోజుల నుండి నేనైతేనే గెలవగలిగిన, నాకంటే మించిన మొగోడు లేడీ ఎక్కడ అని చెప్పేసేటువంటి ఉత్తమ కుమార ప్రగల్భాలు పలికినటువంటి వారి కింద పనిచేయడం కూడా చాలా సిగ్గుమాలిన చర్యగా భావించినాం మేము. అరే గెలిచినప్పటి నుంచి నియోజకవర్గం అభివృద్ధి చూడరా నాయన అంటే అంటే సిద్దిపేట పోదాం పరి బండ్లు కట్టరు అంటారు. అరే సిద్దిపేట మనకెందుకు ఎంబడబడి కొట్టి చంపుతారు, మనల్ని సిద్దిపేటకి ఎందుకంటే వెళ్ళి మనం అందరం సిద్దిపేటకు పోవాలంటాడు. గెలిచిన పని వదిలిపెట్టేసేయండి, సిద్దిపేటలో కార్లు కట్టుర్రి, బండ్లు కట్టుర్రి, లేదంటే హరీష్ అన్నని తిట్టుర్రి, లేకపోతే కేసీఆర్ గారు తిట్టుర్రి, కేటీఆర్ గారు తిట్టుర్రి. మనస్సాక్షి చంపుకోలేక, వాళ్ళని తిట్టే ఆలోచన లేక, హృదయం నుండి మాటలు రాక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అక్కడ ఉండాలంటే కేసీఆర్ గారిని తిట్టాలి, అక్కడ ఉండాలంటే కేటీఆర్ గారిని తిట్టాలి, అక్కడ ఉండాలంటే హరీష్ అన్నని తిట్టాలి, లేదా హరీష్ అన్న క్యాంప్ ఆఫీస్ మీదకి బండ్లు కట్టాలి. ఇటువంటి ఒక ఆలోచన విధానం ఉన్నటువంటి నాయకుల కింద 18 ఏళ్ళుగా పనిచేసి చాలా బాధపడ్డామన్న మేము. చీటికి మాటికి చిన్న సందర్భం వచ్చినా కానీ కూడా హరీష్ అన్నని తిట్టాలి, లేకపోతే ఫ్లెక్సీలు కాలబెట్టాలి, లేకపోతే ఏదైనా ఒక విధ్వంసాన్ని సృష్టించాలి. నాయకుడు అనేటోడు అభివృద్ధి వైపు ఆలోచన చేయాలి కానీ విధ్వంసం వైపు కాదనేది మేము హరీష్ అన్న కింద నేర్చుకున్నటువంటి శిష్యరికంగా వాళ్ళకి ఎంతకాలం చెప్పినప్పటికీ కూడా మనసులో పట్టించుకోలేదు.